సనాతన ధర్మం గురించి కూడా చెప్తాను. సనాతన ధర్మం ఏం చెప్తుందంటే మహిళలు ఇంటికే పరిమితం కావాలి, మహిళలు ఇంటికే పరిమితం కావాలి, హస్బెండ్ చెప్పిన విధంగానే నిలబడాలి, బయటికి పోకూడదు, బయట మాట్లాడకూడదు, వాళ్ళకి ఏమన్నా నిజంగా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు పక్క గదిలో ఉండాలి, ఇంకో ముందుకు రావద్దు. ఇవన్నీ నేను చెప్పలేదు, సనాతన ధర్మం చెప్తున్నటువంటి సందర్భాలు. ఆ ధర్మంలో భాగంగా అనేక మంది మహిళలు బయటికి రాలేనటువంటి సందర్భాలు ఇప్పుడు కూడా మనం చూస్తుంటున్నాం. ఇప్పటికీ కూడా మహిళలు బయటికి వచ్చి నిజంగా ఈ సమయానికి కూడా అర్ధరాత్రి సమయంలో నిజంగా మహిళలు బయటకు వచ్చి నిజంగా వాళ్ళు సమస్యలు పరిష్కరించే విధంగా ఉందా? ఇప్పటికీ కూడా మహిళలు బయటికి పోతే ఏ ఆకతాయి, ఎవడు ఏం చేస్తాడో, ఎవడు ఏం మాటలు మాట్లాడతారో, ఎవరు ఏ నిందలు వేస్తారో, ఎవడొచ్చి మా పైచాచికమైన దాడులు చేస్తారని భయభ్రాంతులకు గురయ్యేటువంటి ఇప్పటికీ భయపడేటువంటి మహిళా లోకం మనం కళ్ళ ముందు చూస్తున్నాం. ఇవి సత్యాలు. మన భారత రాజ్యాంగం ఏం చెప్పింది? ఇలాంటి మహిళలు మీరు ఫైట్ చేయండి, పోరాడండి, సాధించండి చెప్తుంది. అందుకోసమే సనాతన ధర్మానికి భారత రాజ్యాంగానికి చాలా తేడా ఉంటుంది. దయచేసి చెప్తున్నాను, భారత రాజ్యాంగాన్ని చదవండి. భారత రాజ్యాంగాన్ని చదివినటువంటి క్రమంలో మీ జీవితాలు మారుతాయి. భారత రాజ్యాంగం ఎంత గొప్పదో, ఇలా ఉన్నటువంటి సింధూర ఆపరేషన్లో జరిగినటువంటి ఈ వీర మహిళల పోరాటం ఈ ప్రపంచానికి ఆదర్శము, ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకము, ఎందరో ఇంటికే పరిమితమైనటువంటి మహిళలకి ఇలా స్ఫూర్తి నింపినటువంటి ఈ ఆపరేషన్లో సక్సెస్ చేసినటువంటి వీర వనిత మహిళలకి నిజంగా మనం అందరం కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువ. అందుకోసమే అవకాశవాదము అంతరించాలి, న్యాయం నిలబడాలనే నేపథ్యం ఉంది. ఇది ఒకటే వార్త. స్వార్థం నశించాలి, నిస్వార్థం పెంపొందించాలి, సమాజ రక్షణ కోసం పాటుపడుతున్నది ముమ్మాటికి న్యాయస్థానాలే. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసిన భారత యుద్ధ వీరుల అధికార నారీమణులు ఎవరు వాళ్ళు? యుద్ధ వీర అధికార నారీమణులు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత సైనిక దళాలు ఉగ్రవాదులు రెచ్చగొట్టినందునే భారత్ ప్రతీకారం తీర్చుకుంది. గిచ్చి గయ్యం పెట్టుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది. దేశ రాజకీయాల్లో 7 మే 2025 చిరస్థాయిగా నిలిచిపోయింది. ఉగ్రవాదం అవకాశవాదమై దాడులు చేస్తే ప్రతి దాడులు ఇంతకంటే ఘోరంగా ఉంటాయి. భారత సరిహద్దులను ఒక్కసారిగా అప్రమత్తం చేసిన సైనిక అధికారులు ప్రతి దాడులు శాశ్వత పరిష్కార మార్గం లేదా ఇంకేమైనా ఉందా అనేటువంటి ప్రధాన వార్త రాసినటువంటి వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. స్వార్థం నశించాలి, నిస్వార్థం పెంపొందడానికి ప్రధాన శక్తిని భారతదేశ ప్రజలు అలవర్చుకోవాలని డాక్టర్ బరిగల శివ పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని నశింపజేయడంలో భారత సైనికుల ప్రతిభ అద్భుతం, అమోఘం, అంచెలంచెల అనితర సాధ్యం అన్నారు. ఆపరేషన్ సింధూరుతో ఉగ్రవాద సంస్థలకు చెందిన 9 స్థావరాలను భారత యుద్ధ వైమానిక దళాలు రాత్రికి రాత్రి పేల్చివేయడం అఖండ విజయం అన్నారు. స్వార్థంతో పాల్గం దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు భారతీయులైన సామాన్యులను, టూరిస్టులను 20 మందిని కిరాతకంగా హతమార్చడం భారతదేశం అంతా ఒక్కసారిగా కన్నీరు మున్నీరైందన్నారు. దొంగదారిన దేశరేద్దులో చొరబడి ఉగ్రవాదాన్ని బలపరచుకోవాలని సామాన్య భారతీయుల ప్రాణాలను తీసిన ఉగ్రవాద స్థావరాలను మట్టి కనిపించడంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఐక్యంగా దేశ ప్రతిష్టను చాటారన్నారు. పహల్గాం దాడిని ప్రతిష్టాంగంగా తీసుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాద సంస్థలకు భారతదేశ పవర్ ఎలా ఉంటుందో చెప్పినటువంటి సందర్భాలు కూడా జైబిన్ దినపత్రిక రాసినటువంటి ప్రధాన వార్త కూడా మీకు చూపెట్టడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నంటే, తప్పును తప్పనాలి, ప్రేమించబడాలి, మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. ఎవరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా తప్పనొచ్చు, చెప్తున్నా కదా. తప్పును తప్పనాలి, మంచిని మంచి అనాలి. కానీ ఆపరేషన్ సింధూర్లో ఉన్నటువంటి నేపథ్యం ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీ పక్షులు అందరూ కూడా, అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. అందుకోసం ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. మనలా పరిపాలించేటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద స్టాండ్ తీసుకోవడానికి ప్రతిపక్షాలతో పాటు అధికార పార్టీ కూడా ముందు అడిగేస్తేనే దానికి సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా మద్దతు ఇస్తాయి. ఇది రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నంటే,
ఆపరేషన్ సింధూరుతో ప్రభుత్వం ఏమైపోయింది? అప్రమత్తం అయిపోయింది. అవకాశవాదం అంతరించాలి, ఉంటుందో రుచి చూపించాలన్నారు. భారత పౌరులు జోలికి, భారత సైనికులు జోలికి వస్తే ఎంత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందో ఆపరేషన్ సింధూరుతో ఉగ్రవాద సంస్థలకే కాకుండా ప్రపంచ దేశాలన్నిటికీ బలమైన సంకేతాన్ని ఇచ్చారన్నారు. భారత సరిహద్దుల్లో భారత సైన్యంపై ఉగ్రవాదులు ప్రతిసారి దాడులకు పాల్పడినైతే భారత సైన్యంతో ఉగ్రవాద సంస్థలను పూర్తిగా ధ్వంసం చేసి నామరూపం లేకుండా చేయగల శక్తి సామర్థ్యాలు భారత సైన్యానికి పుష్కలంగా ఉన్నాయన్నారు. ప్రతిసారి భారత సరిహద్దుల్లో అల్లలకు కానీ దాడులకు కానీ మరణ హోమానికి కానీ ఉసిగొల్పుతున్నది ఉగ్రవాద సంస్థలు అన్నారు. దాడులను ఎంత నియంత్రించాలన్న భారత సైన్యం ప్రతిస్తున్నప్పటికీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నతో ప్రతి దాడుల తీవ్రత పెరుగుతుందన్నారు. చరిత్ర స్థాయిలో ఒకేసారి 9 ఉగ్రవాద సంస్థలు ధ్వంసం చేయడం భారత సైనిక దళాల అఖండ విజయంగా చెప్పుకోవాలన్నారు. భారతదేశాన్ని తక్కువ అంచనా వేస్తే పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయని ఉగ్రవాద సంస్థలను భారత సైనిక దళాలు హెచ్చరిస్తూ న్యాయం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై కొనసాగించిన దాడిలో ఉగ్రవాద సంస్థలను ధ్వంసం చేయడం పట్ల జేబీ సంస్థ అధినేతగా కేంద్ర ప్రభుత్వానికి ఉగ్రవాద సంస్థను ధ్వంసం చేసిన సైనిక దళాల నారీమణులైన అధికారులకు, సైనికులకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నారు. భారతదేశం ఐక్యతను చాటి చెప్పి ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో పోరాట పటిమను కనబరిచిన సైనిక దళాలు సిబ్బందిని, అధికారులను ప్రత్యేకించి అభినందనలు తెలుపుతూ ఘనంగా కీర్తించాలన్నారు. కనుకపాటు నిద్ర లేకుండా రాత్రింపగలు దేశ రక్షణ కోసం ఎండా, చలి, మంచు, వర్షాన్ని లెక్క చేయకుండా కొండలలో, గుహల్లో, లోయల్లో భయంకరమైన రక్షణలేమి స్థావరాలలో భారతదేశం తరపున రక్షణ ఆయుధాలు పనిచేస్తున్న జవాన్లకు, అధికారులకు, భారత సైనిక దళాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఉగ్రవాదుల దాడులు ఎప్పుడు ఎటువైపు నుండి సంభవిస్తాయో తెలియక భయభ్రాంతులతో జీవిస్తున్న భారతదేశ ప్రజలకు అన్ని వేళలా అండగా నిలుస్తామని ధైర్యాన్ని ఇస్తున్న భారత సైనిక దళాలు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్లో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల అసాంఘిక శక్తులు ఆగడానికి ఇతర దేశాల వ్యక్తులను ముందస్తుగానే గమనించి వాళ్ళను అదుపులోకి తీసుకొని ఆయా ప్రభుత్వాల ద్వారా రాష్ట్రాలకు రక్షణ కల్పిస్తున్న శక్తి వంచన లేకుండా కృషి చేసి హఠాత్తుగా ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడం, ధ్వంసం చేయడంలో సైనిక దళాలు, అధికారులు సైన్యాన్ని అప్రమత్తం చేయడంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రతిభను, చరిత్రను చాటుకున్నారన్నారు. భారతదేశం గర్వించే విధంగా ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాద సంస్థలను ధ్వంసం చేసి పహల్గామ్లో చనిపోయిన కుటుంబాలకు ఆత్మశాంతి చేకూర్చబడే విధంగా గర్వాన్ని తెచ్చిపెట్టారన్నారు. ప్రధాని మౌనం వెనుక ఇంతటి రహస్యమైన శక్తిని కూడగట్టుకుని ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపదం మోపినందుకు దేశ ప్రజలు కృతజ్ఞతలు తెలియాలన్నారు. భారతదేశాన్ని, దేశ ప్రజలను రక్షించడంలో ఎంత ప్రాముఖ్యమో ఉగ్రవాదుల సంస్థలను ధ్వంసం చేశాక ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. దేశ ఐక్యతను చాటంలో 150 కోట్ల మంది జనాభా మనోభావాలు ఐక్యపరిచే విధంగా దేశం లోపల రాజకీయాలు బలపరచడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరిసమానమైన శక్తియుక్తులైన దేశ భద్రతకు కారణమైన రీతిగా దేశంలో బల ప్రజలకు సంపూర్ణ రక్షణ కల్పించబడే విధంగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా తెలిపారు. దేశం విచ్ఛిన్నం కోరుకున్న ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపిన భారత సైనిక అధికారులకు ఎంతగా పోడినా తనివి తీరదన్నారు. దేశం కష్టకాలంలో ఉందని ప్రతి భారతీయ పౌరుడు స్వతహాగా స్వీయ రక్షణ కోసం సిద్ధపడాల్సిన అవసరం ఉందన్నారు. నా మాత్రానికి దేశంపై కపట ప్రేమ చూపించే నాయకుల వల్ల దేశానికి చాలా ప్రమాదం వాటిల్లే ఆస్కారం ఉందన్నారు. యుద్ధ ప్రతిపాదకను ప్రణాళిక సిద్ధం చేసి ఉగ్రవాదుల కుట్రను తిప్పికొడుతూ దాడులకు ప్రజలకు 100 రేట్లు ఉంటాయని నిరూపించడంలో ప్రధాన భూమిక పోయించిన భారత సైనికులది అఖండ విజయమని పొగుడుతో ముంచెత్తారు. దేశాన్ని, దేశ నైతిక విలువలను, దేశ సమాన హక్కులను, దేశ రక్షణ విలువలను, దేశ శాంతి భద్రత విలువలను, దేశ ఆర్థిక విలువలను, దేశ సర్వమతాల సమాన హక్కు విలువలను అనునిత్యం కాపాడుకోవడంలో భారతదేశ యువత భారత సరిహద్దుల్లో సైనిక దళాల ఉగ్రవాదులపై ప్రదర్శించిన ఐక్యతను ప్రదర్శిస్తూ మనకు మనమే స్వతహాగా దేశ రక్షణలో పాలి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు రక్షణగా నిలుస్తున్న ప్రభుత్వాలకు అండగా ఉంటామని దేశంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అంతా దేశ భద్రత కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. మనకు ఎన్ని విభేదాలు ఉన్నా ఉగ్రవాదంతో పోరాడుతున్న సందర్భంలో సంపూర్ణంగా కల్మషం లేకుండా భారత సైన్యానికి, భారత సైనిక అధికారులకు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి సహకరించాల్సిందనే గంటా పదంగా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఇది జైబీన్ దినపత్రిక. తప్పు చేస్తే తప్పు అని చెప్తారు, మంచి చేస్తే మంచి అని చెప్తారు. దేశ ప్రధాని తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో కులాల మతాలకు సంబంధించినటువంటి అంశం కాదు, ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి ప్రధాన అంశం. అందుకోసమే ఇలా ఆపరేషన్లో భాగంగా దేశ ప్రధాని గారికి స్పష్టంగా అభినందనలు. అలానే దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇవాళ ఉగ్రవాద సంస్థను మట్టుబెట్టినటువంటి వీర వనితలకు కూడా వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాను. ఆ మహిళలు ఏ అయితే ఆ టీంలో ఉందో సింధూర్ ఆపరేషన్లో ఉన్నటువంటి ప్రతి టీంకి కూడా నేను నిజంగా జైబీన్ తరపున
ధన్యవాదాలు కూడా తెలియజేసినటువంటి నేపథ్యం అయితే నేను చూస్తున్నాను. ఇంకా ఇవన్నీ జైభీం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. వీరవనిత మహిళలకి ఎంత చెప్పినా తక్కువనే. ఇది జైభీం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైభీం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ఇది మన ఆత్మగౌరవ నినాదం. ప్రతి ఒక్కరు కూడా నిలబడండి. ఎందుకోసమంటే ఎంత భయంకరమైన కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయో మీకు తెలుసు, ఎంత భయంకరమైన అవమానాలు జరుగుతున్నాయో మీకు తెలుసు. రాజ్యాంగం మనకు స్పష్టంగా చెప్తుంది, రాజ్యాంగ హక్కులను కాలరాసేటువంటి ఎవరినైనా ప్రశ్నించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైభీం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ ఆల్.